ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాజకీయ చర్చల్లో భాగంగా ప్రధానంగా ట్రెండ్ అవుతున్న వార్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే రైతుల భూములకు భరోసా ఉండదని టీడీపీ అంటుంటే, వాస్తవాలను మభ్యపెట్టి లేనిపోని దుష్ప్రచారం చేస్తోందని వైసీపీ అంటోంది. ఇంతకీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి? ప్రతిపక్షాల ప్రచారంలో నిజమెంత? దీనిపై నిపుణులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ ద స్టోరీ. సాధారణంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో అన్ని రాష్ట్రాలకు సూచించింది. అయితే సీఎం జగన్ 2019 జూలైలో ల్యాండ్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. దీనికి కేంద్రం 2023 అక్టోబర్లో ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వ సూచనలతో రూపుదిద్దుకున్న ఈ చట్టం అమలైతే అన్ని రకాల భూముల రికార్డుల స్థానంలో ఒకే ఒక్క టైటిల్ రిజిస్టర్ రానుంది. అంటే వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూమి, ఆ భూమి ఏ శాఖ పరిధిలోనిదైనా, ఏ వ్యక్తిదైనా సరే దాని హక్కుదారులు ఎవరనేది ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30కి పైగా రికార్డులున్నాయి. ఇన్ని రికార్డులు ఉన్నా చట్టపరంగా ఏది కూడా తుది రికార్డు కాదు. ఈ రికార్డులో పేరున్నా వేరే వాళ్ళు అది తనదని అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. భూ యజమానికి తన భూమి తనదనే పూర్తి భరోసా లేదు. అయితే ఈ సమస్యకు ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. ఇప్పటి వరకు వేరువేరు రికార్డుల్లో ఉన్న పేర్లతో వ్యత్యాసాలు, తేడాలు, తప్పులు, ఇతర సమస్యలన్నీ కొత్త చట్టం ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తుందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా ప్రస్తుతం ఉన్న భూ రికార్డులు ఊహాజనిత రికార్డులు మాత్రమే. వాటిని ఎవరైనా తమదని చెప్పి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. అదే ఒకసారి కన్క్లూజివ్ రికార్డు తయారైతే దానిపై ఎవరు అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. దీంతో భూ కబ్జాలు, భూ సంబంధిత కేసులు తగ్గి భూ యజమానులకు భరోసా దక్కుతోంది. దీంతో రాష్ట్రంలో భూ వివాదాలు 90% కనుమరుగవుతాయంటున్నారు. ఈ చట్టం ప్రకారం ఒకవేళ టైటిలింగ్ నిర్ధారించే క్రమంలో భూమి సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రైబ్యునల్ వ్యవస్థ ఏర్పాటవుతుంది. ప్రస్తుత వ్యవస్థలాగా రెవెన్యూ, సివిల్ కోర్టులకు వెళ్లి ఏళ్లకేళ్లు వాయిదాలకు తిరిగే బదులు జిల్లా స్థాయిలో ఒక ట్రైబ్యునల్, రాష్ట్ర స్థాయిలో ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి పరిష్కరించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికార పక్షం చెబుతోంది. అంతేకాదు, ఒకవేళ ట్రైబ్యునల్ తీర్పులపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందట. సాధారణంగా ఒక వ్యక్తి భూ హక్కులకు ఇబ్బంది కలిగితే టైటిల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. పైగా భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. దీనివల్ల మోసం జరగడానికి వీలుండదు. భూ యజమానులకు పూర్తి రక్షణ కల్పించే ఇంత పకడ్బందీ చట్టంపై జరుగుతున్న ప్రచారాన్ని నిపుణులు కూడా తప్పుపడుతున్నారు. మొత్తానికి ఏపీ ఎన్నికల్లో మిగిలిన అంశాల కన్నా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక్కటే ప్రధాన చర్చకు రావడం, ఇది ఎవరికి ప్లస్తో ఎవరికి మైనస్తో మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కాగా ఎన్నికల ప్రచారంలో ఈ చట్టంపై ఎటువంటి విమర్శలు చేయకూడదని ఈసీ ఆంక్షలు విధించింది.